హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కస్నూరు వంశీ. ఈరోజు వీడియోలో వచ్చేసి మెయిన్ టాపిక్ వచ్చేసి మొత్తము గుర్తుల దగ్గర నుంచి మొక్క నాటి వరకు అయితే కంప్లీట్ వివరాలు అయితే తెలియజేస్తాను. సో పర్టికులర్గా ఈరోజు వీడియోలో ఊరి పేరు చెప్పడానికి కారణం వచ్చేసి లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలామంది అయితే ఏ ఊరు అని అడిగారు, అందుగురించి ఊరి పేరు అయితే చెప్పాను. ఇంకా ఎండ కూడా ఈరోజు అయితే మామూలుగా లేదు, భయంకరంగా ఉంది. సో మరొకసారి ఊరి పేరు అయితే చెప్తున్నాను. మాది వచ్చేసి కస్నూరు గ్రామం అండి, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా. ఇంకా మెయిన్ టాపిక్లోకి పోతే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈరోజు అయితే మళ్ళీ మనం అరటి పంట అయితే పెడుతున్నాము. లాస్ట్ వచ్చేసి మీకు పక్కన తోట అయితే కనిపిస్తుంది కదా, ఆ తోట అయితే ముందు పెట్టినాము. ఇంకా ఈరోజు వచ్చేసి మళ్ళీ 3.5 ఎకరం అయితే పెట్టుకుంటున్నాను, మీకు స్ట్రైట్గా చూపిస్తున్నాను కదా. సో అది వచ్చేసి 6 అడుగులు అండి. మామూలుగా ఈరోజు మనం పెట్టే మెజర్మెంట్ వచ్చేసి 6కు 5.5, ఇది వచ్చేసి 5.5. మనం ఇదైతే ట్రాక్టర్తో సేద్యం చేసుకోవాలని చెప్పేసి 3 నెలల వరకు ట్రాక్టర్తో, చిన్న ట్రాక్టర్తో సేద్యం పడతామని చెప్పేసి సో 6కు 5.5 అయితే పెట్టాను. లాస్ట్ టైం మనం తోట పెట్టాము, దానికి కూడా 6కు 5.5 పెట్టాను. సో ఫస్ట్గా వీళ్ళు కొలతలు వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా చిన్న తంత పెట్టుకొని దానికి మధ్యలో గుర్తులు అయితే ఉన్నాయి కదా, సో ఆ గుర్తులకు అయితే ఇట్లా వేసుకుంటారు. 6, 5.5 అనే గుర్తులు అయితే వేసుకుంటారు. గుర్తులు వేసుకొని అట్లా మామూలుగా పొడి అయితే చల్లుకుంటారు గుర్తుకు. నేనైతే ఈరోజు సూపర్ అయితే చల్లిస్తున్నా. చాలామంది అయితే సున్నం కానీ, ఇసుక కానీ, అలాగే బెలుకుది ఉంటుంది కదా, మామూలుగా బోర్ వేసినప్పుడు బెలుకు అయితే ఉంటుంది కదా, సో ఆ బెలుకుది కూడా చాలామంది అయితే పెట్టుకుంటారు. నేను సూపర్ ఎందుకు పెడుతున్నాను అంటే, సూపర్ అయితే కొంచెం వాన అందు ఎక్కువ, కొంచెం ఒక రకంగా ఎక్కువ పడినా కానీ ఆ గుర్తు అయితే పోతుంటే అందుకే సూపర్ అయితే పెట్టుకున్నాను. మొత్తం వచ్చేసి నేను 4 బ్యాగులు అయితే ఇచ్చాను. 3.5 ఎకరా మనం చేసే అరటి పంటకు వచ్చేసి 4 సూపర్ బ్యాగులు అయితే ఇచ్చాను. 4 సూపర్ బ్యాగులకు గాను మనకు ఒక బ్యాగ్ అయితే లాస్ట్లో మిగిలింది. ఎవరైనా తెచ్చుకునేవాళ్ళంటే ఎకరాకు ఒక బ్యాగు చొప్పున అయితే మొత్తం అట్లా తెచ్చుకోండి. 3.5 ఎకరాకు 3 బ్యాగులతో అయితే మేనేజ్ చేయొచ్చు. ఎక్కువ తెచ్చుకుంటే ఊరికే నష్టం తప్ప వేరే ఏముండదు. సూపర్ అయితే కొంచెం చేనికి సతవలాగా కూడా ఉంటుందని చెప్పేసి అట్లయితే తెచ్చుకున్నాను. మనకు లాస్ట్లో చూస్తున్నాను కదా, అదే మనకు మిగిలిన బ్యాగ్ అయితే, ఒక బ్యాగ్ అయితే మిగిలింది. మనం వచ్చేసి మొత్తం 3.5 ఎకరా అయితే పెడుతున్నాను. ఈ 3.5 ఎకరా అయితే పెడుతున్నాను. ఈ 3.5 ఎకరా కూడా వచ్చేసి మొత్తం గుత్తకైతే తీసుకున్నాను. గుత్త వచ్చేసి 30,000 అయితే తీసుకున్నాను. అంటే 30,000కి కానీ వీళ్ళ తోటలో వచ్చేసి బోర్ లేదు, ఏం లేదు. మొత్తం ఫెన్సింగ్ దగ్గర నుంచి బోర్ వరకు మొత్తం మనం పెట్టుకున్నాను. ఏమంటే మన తోట పక్కలోనే కాబట్టి ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సబ్లైన్ ఎట్లా వేసుకోవాలంటే, సబ్లైన్ వేసుకునే వాళ్ళు ఇట్లా మామూలుగా చిన్న కాలువ గుంటకు ఉంటుంది కదా, మామూలుగా ఆ గుంటకతో అయితే ఇట్లా కాలువ మాదిరి అయితే చేసుకోండి. అది చేసుకొని మామూలుగా ఇట్లా స్ట్రైట్ కొట్టుకుంటే సబ్లైన్ కోసము ఎందుకంటే మంచిది. ఎందుకంటే లాస్ట్ టైం నేను పెట్టుకున్నప్పుడు పైన వేసాను సబ్లైన్. సేద్యం 3 నెలల వరకు సేద్యం చేసుకునేప్పుడు ట్రాక్టర్ రావాలనేది కష్టంగా ఉండేది. ఎందుకంటే ట్రాక్టర్ వచ్చినప్పుడు పైపులు పగిలిపోతాయని చెప్పేసి హెచ్డి పైపు దాని మీద వేసుకొని ట్రాక్టర్ దాటించుకునేవాడిని. అట్లా ప్రతి గేట్ వాళ్ళ దగ్గర దాటించుకునేవాడికి ఎక్కువ టైం అయితే పట్టేది. అందుగురించి ఈసారి అయితే మామూలుగా అట్లా సబ్లైన్ కోసం వచ్చేసి ఇట్లా మామూలుగా దాంతో గాడి అయితే కొట్టుకొని సబ్లైన్ అయితే వేసుకున్నాను. మొత్తం ఒక్కో గేట్ వాళ్ళకు సబ్లైన్ వచ్చేసి నాకు 10 నుంచి 12 పైపులు అయితే ఉన్నాయి. డ్రిప్ కట్టలు అయితే మొత్తం నాకు 3.5 ఎకరాకు వచ్చేసి 15 కట్టలు అయితే ఉన్నాయి. మొత్తం నేను గుర్తులు కూడా వచ్చేసి ఫస్ట్ అయితే వేరే ఊరు వాళ్ళతో వేసాను. ఎర్రపల్లి, కొత్తపల్లి ఉంటుంది, వాళ్ళ ఊరు వాళ్ళతో అయితే వేయించాను. వాళ్ళు వచ్చేసి గుర్తులు అయితే వేసి వెళ్ళారు. కానీ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మొక్కలు నాటే టయానికి అయితే నాకు రాలేదు. నేను మార్చి 23వ తేదీ గుర్తులు వేపిస్తే ఏప్రిల్ 2వ తేదీ మొక్కలు నాటాను. ఎందుకంటే ఎంత లేట్ అయితే మీరు చూసుకోండి. ఎవరైనా కానీ డ్రిప్కు హోల్ వేసేటప్పుడు కరెక్ట్ మనకు గుర్తు ఉంటుంది కదా, ఆ గుర్తు దగ్గర కాకుండా ఒక అడుగు కానీ అడుగున్నర కానీ పక్కనే వేయించుకోండి. ఎందుకంటే మొదల దగ్గర కాకుండా అట్లా వేయించుకుంటే రేపొద్దున డ్రిప్ సర్దుకోవాలని కానీ మనకి ఈజీగా ఉంటుంది. మొదల దగ్గరే కాకుండా కొంచెం సైడ్కి ఒక అడుగు అట్లా పక్కకైతే వేయించుకోండి. మొత్తం నాకు డ్రిప్ కట్టలు వచ్చేసి 3.5 ఎకరాకు వచ్చేసి 15 కట్టలు అయితే పడినాయి. మొత్తం సబ్లైన్కి వచ్చేసి పైపులు వచ్చేసి 12 పైపులు అయితే పడినాయి. సో పైపులు మామూలుగా డ్రిప్ వేసిన తర్వాత, హోల్ వేసిన తర్వాత వాచర్లు వేస్తాం కదా మనము, అదైతే జైన్ రబ్బర్లే వాడండి. జైన్ అయితే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, ప్లస్ వచ్చేసి వాటర్ లీకేజ్ కూడా ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొక్కల విషయానికి వస్తే, మనం మొక్కలు వచ్చి నాటించింది మాత్రం కొండాపురంలో ఉంటుంది. మా దగ్గరే రైల్వే కొండాపురం ఉంటుంది. సో ఆ ఊళ్ళతో అయితే మాట్లాడుకొని నాటించాను. వీళ్ళకి వచ్చేసి ఒప్పందం అయితే ఇచ్చాను. ఎకరాకు వచ్చేసి 6 మంది అయితే ఒప్పందం ఇచ్చాను. మొత్తం వీళ్ళే మొక్కలు నాటింది వీళ్ళే. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు నాటిన తర్వాత ఈత గుడక వీళ్ళే పెట్టారు. మొక్కలు అయితే చాలా బాగా అయితే నాటారు. ఈత గుడక వాళ్ళు మొత్తం అయిపోగానే ఈత కూడా పెట్టారు. ఏమంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్తగా కరెక్ట్ మనం గుర్తులు వేసింటాం కదా, గుర్తులు వేసినప్పుడు కరెక్ట్ పాయింట్ చక్కగా ఇట్లా అడ్డిటం కానీ నిలువుగా చూసుకున్నా గుర్తు మీద కరెక్ట్ వచ్చిందా, లేకుంటే చెట్లు ఏమైనా పక్కకు పోయినాయా అన్నది కరెక్ట్ అయితే చెక్ చేసుకోవాలి. రిమైనింగ్ అంతా అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఎవరైనా కానీ అరటి పంట పెడుతుంటే మొక్కలు ఏ రోజైతే నాటిస్తారో ఆ రోజే కొంత నాటిన తర్వాత
మొక్కను ఆ దగ్గర వచ్చేసి మామూలుగా వేళ్ళతో గట్టిగా నొక్కి గాలిని దూరకుండా అయితే చూసుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే అట్లా మొక్క నాటిన రోజే ఒక గ్లాసు చెట్టుకు ఉత్త నీటర్ అయితే పోస్తున్నారు అట్లా గాలి దొరకకుండా ఉండాలని. సో ఇవాళకైతే ఇంత వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.